1,40,000 కోట్లు అప్పు చేసిండు. పోని కొత్తగా ఒక ఇటుక పెట్టిండా, ఒక దగ్గర మోరి కట్టిండా, ఒక కొత్త నల్ల పెట్టిండా, ఒక కొత్త స్కీమ్ పెట్టిండా, ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిండా, ఒక్క మన ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చిండా, ఒక్క రైతుకు 15,000 ఇచ్చిండా ఖాతాలంటే ఎవ్వలకు చేసిందేమి లేదు. బస్సు ఫ్రీ అన్నారు, తులం బంగారం అన్నారు, ఫ్రీ స్కూటీలు అన్నారు, మీకు సిలిండర్ 500కి అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు. మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలేవు. అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ ఏమి వినబడుతున్నది మ్యూజిక్. కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు. గసంటి పరిస్థితి తీయాలి. మీరు చూడండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం, ఎమ్మెల్యేల మీద కోపం, ప్రభుత్వం మీద కోపం. పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల, వీళ్ళ శాతగాంతనం వల్ల అధికారులు బలైతా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తా ఉన్నారు. ఒక్క పని సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు పడ్డది. ఒక్క పని అయిందా? ఏదన్నా ఒకటి డైలాగులు పెట్టినంత అల్కగనా? డైలాగులు అనేది మస్తుగా చెప్పచ్చు. లాగుల తొండలు ఇడుస్తా, మెడల పేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలు ఆడతా, డైలాగులు మాకు కూడా వస్తాయి. డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పని చేస్తుంది. ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు తెలుస్తుంది మోస్టోన్కి ఎంత కష్టం ఉంటుందో, ఒక ప్రభుత్వాన్ని నడుపుడంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు.